Hi everyone, welcome to Teja Gopi YouTube channel. Please like, share and subscribe to Teja Gopi YouTube channel. పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ది, అంటే డిసెంబర్లో 2025లోది. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. కొంచెం నా వాయిస్ అయితే చేంజ్ అయింది, హెల్త్ బాగోక ఏమనుకోకండి, వాయిస్ అయితే ఇలా వస్తుంది. యాక్చువల్గా మేమైతే టెంపుల్కి వెళ్ళాము. ఫలక్నోమా హైదరాబాద్లో కాళీమాత అమ్మవారు అనమాట. చాలా పవర్ఫుల్ అంట. యాక్చువల్గా గోపి వాళ్ళ ఫ్రెండ్ మాకు సజెస్ట్ చేశాడు, అంటే ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్, ఒకసారి వెళ్ళండి అని చెప్పాడంట గోపి వాళ్ళ ఫ్రెండ్. సో అందువనే ఒకరోజు వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఎక్కువ ఏంటంటే పౌర్ణమి, అమావాస్య అప్పుడు ఇక్కడ నేను అడ్రస్ చూపిస్తున్నాను చూడండి, అమ్మవారి నేము మొత్తం ఎక్కడ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. మీరు అది గూగుల్ చేసుకున్నా కానీ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మంగళవారం, శుక్రవారం కానీ, అంటే శనివారం, ఆదివారం, పౌర్ణమి, అమావాస్య అప్పుడు ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటారంట. ఇంకా రిమైనింగ్ డేస్లో అనేది నార్మల్గానే ఉంటారు. మేము వెళ్ళటం కూడా ఫస్ట్ టైం ఇక్కడికి. యాక్చువల్గా మేము కూడా గూగుల్ సెర్చ్ చేసాము ఎలా వెళ్ళాలంటే అసలు అక్కడ ఎవరు లేరు, ఎవరు ఉండరు కదా అని చెప్పి మేము భయపడ్డాం. కానీ అసలు యాక్చువల్గా ఏంటంటే మేము లోకల్ ట్రైన్లో వెళ్ళాము. మీరు తక్కువ బడ్జెట్లో వెళ్ళేసి రావాలి అంటే మీరు లోకల్ ట్రైన్కి వెళ్ళినట్లయితే మీకు తక్కువ బడ్జెట్లో అయితే వెళ్ళేసి వస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. బట్ కానీ మేము అక్కడ దిగాక అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే మేమే షాక్ అయ్యాము. ఓ ఇంతమంది ఉంటారా అని చెప్పేసి. అంటే నేను గూగుల్లో చూసిన దానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ అనిపించింది. చాలా క్రౌడ్ ఉన్నారు, చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. అమ్మవారిని అలా చూడటం కూడా మాకెంత మంచిగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి కొబ్బరికాయతో ఇలా ముడుపు అనేది కట్టేసేసి మీకు ఇష్టమైన కోరిక కోరుకొని అలా ముడుపు కట్టేస్తే 1 వీక్లో అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ నిమ్మకాయ దీపాలు పెట్టడం కానీ, కూష్మాండ దీపం పెట్టడం అవన్నీ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా మేము అవేం చేయలేదు, జస్ట్ దర్శనం చేసుకొని అయితే వచ్చాము. నిజంగా నాకు అమ్మవారిని చూస్తుంటే అంతే చూడాలనిపించింది. చూడండి, నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అమ్మవారిని చూస్తున్నట్లయితే. నాకైతే నిజంగా చాలా బ్లెస్గా అనిపించింది మేము వెళ్ళొచ్చిన తర్వాత కూడా. మీకు ఎలా, నేనైతే కంటిన్యూగా వీడియో పెడుతున్నాను చూడండి. అమ్మవారు అయితే ఖాళీ ప్లేస్లో, అంటే చెట్టు కిందే వెలిసారంట. అయితే ఆ అమ్మవారికి గుడి కడదాము అంటే గుడి వద్దు, నాకు ఇలానే ఉండాలి అని చెప్పారంట. అందుకని చెప్పి గుడి అయితే ఏం కట్టలేదు, అంటే ఇట్లా ఫ్రీగానే ఖాళీగానే ఉంటుంది చుట్టూరు. ఇంకా అమ్మవారినే డెకరేట్ చేసి అయితే పూజిస్తారు.
కొబ్బరికాయతో ముడుపులు కడతారు అని చెప్పాను కదా, ఇలా అనమాట. అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి అనేది మనకిష్టం అంటే మనం ఏం కోరుకుంటున్నామో అది అనేది రాసేసి ఇలా ముడుపు అనేది కడితే నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ చాలా మంది నమ్ముతారంట. అట్లా చాలా మంది కూడా ముడుపులు కడుతున్నారు. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, అట్లా దీపాలు కూడా పెడుతున్నారు అనమాట చాలా మంది. ఏదైనా కానీ మనం నమ్మకంతో చేయాలి. ఏం చేసినా కానీ అది అవుతుందా అవ్వదా అనేది సెకండరీ. మనం ఏం చేసినా నమ్మకంతో చేస్తే కంపల్సరీ అది ఏదో ఒక రోజు అవుతుందని బిలీవ్ చేస్తేనే చేయాలి. చూడండి, నేను చెప్పాను కదా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పి. నాకు స్టిల్ నవ్ ఇప్పుడు వీడియో ఎడిట్ చూస్తున్నా కూడా నాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది. నిజంగా ఎంత బాగా అనిపించారంటే అమ్మవారు చాలా బాగా అనిపించారు. డెకరేషన్ చేయటం కానీ అదంతా నాకు చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ నేను ఒకటి చెప్పాలి ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే అక్కడ చాలామంది దగ్గరకు వెళ్ళినప్పుడు అంటే ఏమన్నా ఫ్రూట్ ఇవ్వండి లేకపోతే పూలు ఇవ్వండి అని చాలామంది అడిగారు. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా. అక్కడ వాళ్ళు అసలు ఎవరికి ఇవ్వట్లేదు, అవన్నీ మేము ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇట్లా నేను వీడియో తీసుకోవటానికి నేను ఫ్రంట్కి వెళ్ళినప్పుడు నేను అడిగాను అనమాట, కొంచెం ఏదన్నా ఫ్రూట్ ఇవ్వరా అనగా నేను జస్ట్ అడిగిన వెంటనే నాకు ఫ్రూట్ ఇచ్చేశారు. మళ్ళీ ఇలా పూలు ఇవ్వరా కొంచెం అనగానే పూలు కూడా ఇచ్చారు. నాకు నిజంగా అమ్మవారి బ్లెస్సింగ్ లాగే అనిపించింది. అసలు పక్కన వాళ్ళకి కూడా ఇవ్వలేదు, ఆయన ఇస్తూ కూడా చెప్తున్నాడు నేను ఇప్పుడు దాకా నేను ఎవరికి ఇవ్వలేదండి మీకే ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. అసలు నాకు చాలా బాగా అనిపించింది. అదైతే నేను నిజంగా అది అమ్మవారి బ్లెస్సింగ్ లాగే ఫీల్ అవుతాను. కొంతమంది అది నార్మల్గా అనిపించవచ్చు, బట్ కానీ నాకు అది అమ్మవారి బ్లెస్సింగ్ లాగే నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా మీరు కూడా చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా దండం పెట్టుకోండి. మీరు ఏం కోరుకుంటారో అవన్నీ జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ పెడతారు, ఎక్కువ టెంపుల్స్కి వెళ్తారు, అవన్నీ పెడతారు ఏంటి అని చాలామంది నన్ను అడిగారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. నేను వెళ్ళిన ప్రతి చోట వీడియో తీయాల్సిన అవసరం కూడా నాకు లేదు. బట్ కానీ నేను వీడియో తీసి ఇప్పుడు ఈ అమ్మవారిని చూడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది చూస్తారు అనే ఉద్దేశంతోనే నేను టెంపుల్స్కి వెళ్ళినా కానీ వీడియో తీసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. నిజంగా అంతే తప్పితే ఇంకేం లేదు. అమ్మవారిని చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చెప్పాను కదా క్రౌడ్ అయితే చాలా బాగున్నారు. మేమైతే లోకల్ ట్రైన్లో వెళ్ళాము. మొత్తం ఖాళీగానే ఉంది, ఫ్రీగా అనిపించింది. చక్కగా కూర్చొని వెళ్ళేసి రావచ్చు. కాకపోతే ఒక గ్యాంగ్ ఉంటే, ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వెళ్ళినట్లయితే ఇంకా బాగా అనిపిస్తుంది. మేమిద్దరం అయ్యాం కాబట్టి మాకైతే కొంచెం బోర్ అనిపించింది. సో మీరు ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే చక్కగా కొంతమంది గ్యాంగ్తో అయితే వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. Bye everyone.